చిన్న వచనం పాడుకుందామా? ఇది నువ్వు దేవుని వాగ్దానం చూసుకునే ముందు చిన్న వచనం పాడుకుందాం. నా పాపము పాప నలిగి వ్రేలాడితివి, నా శాపము మాప నరరూపివైనావు, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివేసయ్యా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఇది నా దేవుని వాగ్దానం మనం చూసుకుందామండి. ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనం చూసుకుందామండి. యాకోబు 16 నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని. అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. దేవుడు మొట్టమొదటిగా మరి తన అన్నకాడ నుంచి పారిపోయి వచ్చే ముందు తను పండుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైన చోటుకి మరలా వెళ్ళమంటున్నాడు. తన భార్య బిడ్డలతో అన్ని మరి మేక మందలతో కూడా వచ్చేటప్పుడు దేవుడు మరలా రెండోసారి ప్రత్యక్షమై మరలా నువ్వు తిరిగి వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టి నాకు బలి అర్పించమని దేవుడు మాట్లాడాడండి. మరి ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షమై యాకోబుని, ఒక్కడే ఉన్న యాకోబుని మరి ఎంతో ఆశీర్వదించాడు. అలాగనే మరి మరలా తిరిగి వస్తుండగా మరలా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. తిరిగి మరలా నాకు బలిపీఠము కట్టి బలి అర్పించమని దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడి అతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మరి ఇట్టి ఆశీర్వాదాలను బట్టి మరి మనం ప్రార్థన చేద్దామా? ఆశీర్వదించాలన్నా, ఆశీర్వాదానికి మనం పాత్రలు అవ్వాలన్నా అది దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు ప్రభు నా దేవా, ఇటు ఆశీర్వాదములు మేము పొందుకొని ఆయన మేమందరం కూడా నీ రాకడ సిద్ధపాటు కలిగి ఎత్తబడి గుంపులలో సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.